తెలియక మహర్షులతో పరిహాసం ఆడాం, శిపించారు. ఈ రోకలి పుట్టింది, ఇప్పుడు మమ్మల్ని ఏం చెయ్యమంటావు అని అడిగారు. కృష్ణ పరమాత్మ అన్నారు, ఊరే దుర్నిమిత్తములు కనపడుతున్న ఈ మధ్య పగటిపూటయే అంతఃపురముల యందు కాకులు గుడ్లగూబలు ఏడుస్తున్నాయి. నేటికి 7వ రాత్రి కలియుగ ప్రవేశం జరుగుతుంది. 7వ రాత్రి లోపల ద్వారకా పట్టణాన్ని సముద్రం ముంచెత్తేస్తుంది. సముద్ర గర్భంలోకి ద్వారక వెళ్ళిపోతుంది. ద్వారకలో ఉన్న వారందరూ మరణిస్తారు. తదనంతరం కలియుగం ప్రవేశిస్తుంది. కలియుగం ప్రవేశించగానే మనుష్యుల యందు 2 లక్షణాలు బయలుదేరుతాయి. ఒకటి అపారమైనటువంటి కోరికలు, 2 విపరీతమైనటువంటి కోపం. ఎవ్వడూ కూడా తన తప్పు తాను తెలుసుకునే ప్రయత్నం కలియుగంలో చెయ్యడు. వీళ్ళకి వ్యాధులు పొటమరించి వీళ్ళ ఆయుర్దాయాన్ని వీళ్ళు తగ్గించేసుకుంటారు. కలియుగంలో ఉండేటటువంటి మనుష్యులకి రాను 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 వేదము ప్రమాణము కాదు, యజ్ఞయాగాదులు చెయ్యకండి అని చెప్పినటువంటి మాటలు బాగా రుచిస్తాయి. రుచించి తమంత తాముగా పాషండమతములను కౌగిలించుకుని అభ్యున్నతిని విడిచిపెట్టి వేరు మార్గములలో వెళ్ళిపోతారు. కాబట్టి ఇది ఎదుకుల నాశనాన్ని సూచిస్తోంది. మీ అందరూ ఈ ఇనప ముసలము చేత మరణిస్తారు. కాబట్టి సముద్రపు తొడ్డుకెళ్ళి అక్కడ ఒక భయంకరమైన పెద్ద శిఖరం ఒకటి ఉన్నది. ఆ శిఖరము వద్దకు వెళ్లి ఈ ఇనప ముసలాన్ని అరగదీసేసి దీన్ని సముద్రంలో కలిపేసి అరగదీగా ఆఖరికి ఇంత ఇనప ములుకు ఒకటి మిగిలింది. ఈ ములుకు ఏం చేస్తుందిలే, దీన్ని అరగదీయకపోతే ఏమిటి అని ఆ ములుకుని సముద్రంలోకి విసిరేసి ఆ ములుకుని ఒక చేప మింగింది. ఒక బోయవాడు పక్షులు దొరక్క చేపలు పట్టుకోవడానికి సముద్రం దగ్గరికి వచ్చాడు. వాడి వలలో ఈ చేప పడింది. వాడి ఇంటికి వెళ్లి చేప కోశాడు. దాని కడుపులోంచి ఇనప ముళ్ళు పడింది. ఆ ఇనప ముళ్ళు బాణానికి పెట్టుకున్నాడు. ఆ బాణంతో కృష్ణుడు కొట్టాడు. ఈ భవజలధి సంసారమును దాటడానికి ఏవి ఆధారము? నీ పాదములు ఆధారము. వచ్చేటటువంటి కష్టములు తొలగిపోవడానికి ఏవి ఆధారము? నీ పాదములు ఆధారము. మళ్ళీ ఇలాంటి పాదములు దొరుకుతాయా? నీ నామము, నీ లీలలు, నీ కీర్తి, నీ కథలు ఎక్కడ స్తోత్రం చేయబడుతుంటాయో అక్కడ మళ్ళీ ఇలాంటి అవతారం ఉంటుందా అని 33 కోట్ల మంది దేవతలు కూడా కూర్చుని వింటారు. ఎందుకని నువ్వు ఎంత సంప్రీతిని పొందుతావో నీ నామము చెప్పినప్పుడు. కలియుగానికి నామమే రక్ష. అటువంటి గొప్ప నామము, తేలికైన నామము, నీ అంతట నువ్వు కష్టపడి సంపాదించుకున్న నామము, 7 ఏండ్ల బాలుడవై 7 రాత్రులు 7 పగళ్ళు కొండ నెత్తి నిలబెట్టి రక్షించుకుని నువ్వు సంపాదించుకున్న నామము గోవింద నామము.